అరే టాక్ కనెక్ట్ అబౌట్ అయినంత హనుమాన్ నో ఇదిగా వి డిడ్ టాక్ అబౌట్ యా యా హనుమాన్. వస్తున్నాం, అదే వెళ్దాం, లెట్స్ గో దర్. నేను చెప్తున్నా కదా, అదిరాకి ఇంద్రుడు అంశ కదా, ఇంద్రుడి సూపర్ హీరో. హనుమాన్ లోను హనుమంతుడు సూపర్ హీరో. సో హనుమంతులు వారికి కనెక్ట్ అయినంత ఇదిగా ఇంద్రుడు కనెక్ట్ అవుతారా? క్వశ్చన్ నెంబర్ 1 అది. సరే పీవీసీయుని బ్యాడ్ చేసుకున్నారు, సో దాన్ని ఫాలో అయ్యి అదిరాకి పరిగెత్తుకుంటూ జనాలు వస్తారా? క్వశ్చన్ నెంబర్ 2. అండ్ వీళ్ళు అందుకే హనుమాన్ జై లైక్ హనుమాన్ అసలు ఫస్ట్ చేస్తారు. మేబీ అవధీరా ముందే రిలీజ్ ఇప్పుడు అవుతుందో తెలియదు మనకి. అదిరా ముందనుకుంటున్నాను నేను. కాక జై హనుమాన్ వస్తా అనుకుంటున్నాను ఫస్ట్. అరే జయ హనుమాన్ గ్రాఫికల్ అదే సారీ సీజీ పరంగా చాలా ఛాలెంజింగ్ ఫిల్మ్ అంటారా? సీజీ మొత్తం అని చేయరా, చెప్తున్నారు. దిల్ గో టు లైవ్ యాక్షన్. వెళ్ళిపోతారంటారా హనుమంత్? కానీ ఇప్పుడు దీంట్లో వీళ్ళు చూపించిన హనుమాన్ మంచి సైజు ఉన్నారు కదా. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు త్రేతాయుగం. త్రేతాయుగానికి వెళ్ళరని నా ఫీలింగ్. ఒకవేళ జై హనుమాన్ ఒకవేళ వాళ్ళు టోటల్ లైవ్ యాక్షన్ కాకుండా యానిమేషన్ చేసినా కానీ, అంటే లైక్ మోషన్ క్యాప్చర్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేసినా కానీ, ఐ డోంట్ థింక్ వి విల్ సీ లైక్ ఓం రావు చేసినట్టు చేయడు. దే హ్యావ్ అ ఫెంటాస్టిక్, ఖచ్చితంగా మంచి విజన్ పెట్టుకుని దే హ్యావ్ అ ప్లాన్ అరౌండ్ ఇట్. అండ్ బడ్జెట్ పెరుగుతాయి గ్యారంటీగా. ఐ వాంట్ హనుమాన్ టు డూ మోర్ దెన్ 400 crores గ్రాస్ గా. అవును, ఐ వాంట్. అవ్వదు. అరే మర్చిపోయిన బాక్స్ ఆఫీస్ ఏంట్రా? యా చెప్పు, నువ్వు చెప్పు బాక్స్ ఆఫీస్ గురించి చెప్పు, నువ్వు హనుమాన్ గురించి. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 200 కోట్లకు దగ్గరకు వస్తుంది ఆ సినిమా. కన్సిస్టెన్సీ చెప్పు. ప్రతిరోజు 15 కోట్ల షేర్ వస్తుంది సినిమా. 10 10 కోట్ల గ్రాస్ వస్తుందా, షేర్ వస్తుందా? వస్తుందిరా, షేర్ అయితే వస్తుంది. షేర్ వస్తుంది ప్రతిరోజు. ఇట్స్ లైక్ వాట్, ఇట్స్ నాట్ ఈవెన్ 10 days టు రిలీజ్. 9 days అని సినిమా రిలీజ్ అయ్యి తొక్కుతుంది, ఎక్కడ పడితే అక్కడ తొక్కుతుంది. ప్రతిరోజు సోల్డ్ అవుట్, స్క్రీన్స్ పెరుగుతున్నాయి మెల్లగా. ఏషియన్ వాళ్ళు ఇప్పటి వరకు మేము హనుమాన్ ని మేము రిలీజ్ చేయడం అనేటోళ్ళు ఇప్పుడు వాళ్ళ కొత్త ఏషియన్ ఓపెనింగ్ చేసుకుంటారు. వాడి ఇంటెన్కనే వాడు చూసినా వాడు ఎంత ఎక్సైటెడ్ అవుతున్నాడు. దొంగనా కొడుకు, ఇంటి పక్కకు పడ్డది థియేటర్ మల్టీప్లెక్స్. ప్రైసింగ్ చాలా ఘోరంగా ఉందిరా. 290 ముయ్యిరా, నువ్వు ముయ్యిరా, నీకు సినిమా థియేటర్ దగ్గర పడతావు ప్రైజింగ్ గీస్ అని మాటతో. నాకు ఎట్లుంది తెలుసా ఒక్క. బట్ మ్యాన్ కుమ్మేస్తుందిరా హనుమాన్ అయితే మామూలు. ఐ వాంట్ దిస్ టు గో మోర్ దాన్ 300-400 crores మ్యాన్. అరే హనుమాన్ కి అరే చాలా రేర్ గా చూస్తారా మనమైతే ఒక సినిమాకి కంటిన్యూస్లీ 10% 5% డ్రాప్, ఒక్కోసారి 10% 5% గెయిన్స్. అండ్ ఇంకోటి ఏంటి, డే 1 కంటే డే 9 నిన్న డే 9 డే 8 నిన్న ఎక్కువ ఏపీ అండ్ తెలంగాణలో బాక్స్ ఆఫీస్. ఇవాళ ఇంకెక్కువ వస్తాయి. అంటే ఇవాళ ఇంకెక్కువ వస్తుంది, రేపు ఇంకా చెప్పలేము. అంటే రేపు మరి రామ మందిర్ ఉంది, మరి అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో చెప్పలేము. అంటే లైక్ ఇంత కన్సిస్టెన్సీతో నేను చాలా రేర్ గా చూసాను సినిమాని. అండ్ చిరంజీవి గారు చెప్పారు, అండ్ వీళ్ళు కూడా చెప్తున్నారు, మా సినిమా సంక్రాంతి అప్పుడు ఎంత కొడుతుందని కాదు సార్, ఆ తర్వాత వారం ఎంత తీసుకొస్తుంది అనేది మాకు ఇంపార్టెంట్. మా దానికి వాచబిలిటీ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది మా ప్రోడక్ట్. కానీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారో, ఇట్స్ లైక్ 250 అయితే గ్యారంటీ కొట్టుకుంటది, అది నాకు లైక్ అనిపిస్తుంది. కానీ నువ్వు అన్నట్టుగా 400 కొడితే జయ హనుమాన్ వీళ్ళు బడ్జెట్స్, అంటే జయ హనుమాన్ కాన్సెప్ట్ వీళ్ళు నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఇప్పుడు విభీషణుడు ఏం చెప్తాడు, నేను నీకు ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చాను, ఇప్పుడు నువ్వు రాముడు వారికి ఇచ్చిన ప్రామిస్ నువ్వు నెరవేర్చు అని చెప్పారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, కరెంట్ అంటే ఆఫ్టర్ ఏంటి కృతయుగ త్రేతాయుగలో జరిగిన సిచ్యువేషన్ లో హనుమంతుని లైక్ రుద్రమణిని కాపాడమన, రుద్రమణిని జాగ్రత్తగా మంచి వాళ్ళ వ్యక్తుల చేతుల్లోకి చేర్చమన, అది విభీషణుడు హనుమంతునికి ఇచ్చిన లైక్ ప్రామిస్ అయి ఉంటది. కావచ్చు. దాన్ని హీ ఫుల్ఫిల్డ్ ఇట్. అయితే ఇప్పుడు రాముల వారికి ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే అది కూడా నాకు తెలిసి ఇప్పుడు కలియుగంలోనే జరుగుతుంది. అంటే కరెంట్ ఇప్పుడు ఎలా ఉందో దీంట్లోనే జరుగుతుంది. సో నాకు తెలిసి వీళ్ళేమి త్రేతాయుగానికి వెళ్తారు అనేది నేను అనుకోవట్లేదు. సో వీళ్ళు సీజీ చేసుకోవాలి. బట్ ఆయన ఏమన్నారంటే, డ్యూ టు మేము స్టార్ తీసుకొచ్చి పెట్టుకోలేం కదా సార్, రానా దగ్గుబాటి ఫిక్స్ అయిపో, కళ్ళు తెలుతూనే ఉన్నాయి నాకు. రానా దగ్గుబాటి హనుమాన్ ఏవి లేవు, ఆయన వాయిస్ కేక, పర్ఫార్మెన్స్ బాగుంటది, ఫిజిక్ కి సెట్ అవుతాడు, నో ప్రాబ్లం. ఐ విల్ బి ఫెంటాస్టిక్లీ హ్యాపీ విత్ ఇట్. ప్రశాంత్ వర్మ ప్రూవ్డ్ ఇట్, వాట్ ఈస్ విజన్ ఏదైతే ఉందో ప్రూవ్ చేసిండు. బాగుందిరా నిజంగానే రానా దగ్గుబాటి అది హనుమాన్ బాగుంటది, గ్యారంటీ బాగుంటది. అండ్ ఆల్సో వెల్ నోన్ ఫేస్ ఫర్ ఎవ్రీవన్. ప్రభాస్ హనుమాన్ కూడా నాకు బాగా అనిపించింది. బట్ ప్రభాస్ ఆదిపురుష్ వచ్చిన తర్వాత మనం అది ఎంత దూరం ఉంటుందో బెటర్. ప్రస్తుతానికి అది వద్దు కానీ, బట్ యా రానా విల్ బి ఫెంటాస్టిక్లీ. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమా కాదు, ఇంకా పెద్ద సినిమా అయిపోయింది. అండ్ ఇప్పుడు హనుమాన్ ని ఎవరెవరైతే ఇది చిన్న సినిమా అని థియేటర్లు ఇయ్యని వాళ్ళందరూ ఇప్పుడు పరిస్థితి ఏంటంటావు? అండ్ ఐ హర్డ్ 80% ఆఫ్ అదిరా షూటింగ్ డన్ అంటారా? ఏమన్నా అదిలో రైట్ ఆయన అంటే ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను, మేము అదిరా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అంటే జయ హనుమాన్ కూడా నెక్స్ట్ ఉంటది, బట్ అదిరా స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే ఆయన ఇంకోటి ఏం చెప్పారు, లాగా లైక్ త్రేతాయుగం కాదు, త్రేతాయుగం అంటది. ద్రే కాదు బ్రదర్, సారీ, త్రేతాయుగం. సత్యయుగము, త్రేతాయుగము, కృతయుగము. కృతయుగం అన్న సత్యయుగం అన్న ఒకటే. త్రేత ద్వాపర కలి. కృత సత్య అంటే ఒకటి, త్రేత ద్వాపర కలి. నాకైతే వెరీ హ్యాపీ విత్ హనుమాన్.
కుమ్మేసేలా ఉంది సినిమా. ఐ వాంట్ ఇట్ టు క్లోజ్. సినిమా షూట్ చేస్తారంట, 80% షూట్ చేసింది అదిరా కాదు బ్రదర్, ఆయన చెప్తుంది వేరే సినిమా చేసుకుంటున్నారు, షూట్ చేసుకున్నారు. యా యా. మరి అదిరా ఎంతవరకు అయిందో ఏంటో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అంతా అదిరా ఇప్పట్లో రాదురా. ఎట్లాంటి వాళ్ళు అరే PVCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కాకుండా ఏదో సంథింగ్ ఏదో ఒక జనరల్ గా ఇప్పుడు అఖండ భారత్ అని వాళ్ళు ప్యారల్ యూనివర్స్ పెట్టుకున్నట్టుగా ఒక యూనివర్సల్ పేరు పెట్టుకోవచ్చు. PVCU డైరెక్టర్ కూడా ఆయన అన్ని సినిమాలు చేయాలంట మళ్ళీ. ఆయన క్రియేట్ చేసిన అయినా కానీ వై డూ ఇట్? ప్లీజ్ క్రియేట్ అనదర్ నేమ్ ఫర్ ఇట్. ఎట్లా అంటే స్పై యూనివర్స్ లెక్కనో హిట్ వర్స్ లెక్కనో భారత్ సినిమా బాలే. బట్ స్టిల్ డూ సంథింగ్ ఎల్స్, ప్లాన్ అనదర్ నేమ్ ఫర్ ఇట్. నాటిపోయింది కదా కానీ వదిలే. బట్ PVCU అని PVC అన్నప్పుడల్లా నాకు పైప్ గుర్తుకొస్తుంది. PVC పైపులు గుర్తుకొస్తుంది. పాలివినైల్ క్లోరైడ్. బట్ యా, వెరీ ఎక్సైటెడ్. ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు క్రాస్ అరౌండ్ 400 crores. ఇలాంటి సినిమా మనలో ఇది సూపర్ హీరో కమ్ మాస్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్ ఫ్రమ్ తెలుగు. మనం ఏవైతే స్ట్రెంగ్స్ ఉంటాయో వాటిని చాలా బాగా యూజ్ చేస్తూ ఒక మంచి హార్ట్ ఉన్న స్టోరీ చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ఇట్. ఐ వాంట్ ఇట్ టు డూ మోర్ సో దట్ మెనీ ఫిల్మ్స్ విల్ డూ ఇట్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. గ్యారంటీ. చిన్న సినిమాకి చిన్న న్యాయం, పెద్ద సినిమాకి పెద్ద న్యాయం. ఇంకేవి లేవి, అయిపోయినాయి. పెద్ద సినిమాలు చిన్న అయిపోయినాయి, చిన్న సినిమాలు పెద్ద అయిపోయినాయి, మొత్తం మారిపోయినాయి. ఏమంటారు చీనీ బి పహాడ్ బన్ జాతే, చీమ కూడా ఏనుగు అవుతుందా? పహాడ్ అంటే ఏనుగనా? కొండ. చీమ కూడా కొండలు అవుతాయి, కొండలు చీమలు అవుతాయి అని. కొండలు రౌతులు అవుతాయి, కొండలు రౌతులు అవుతాయి. ఆ రౌతులతోటి హోమ్ రౌతుని కొడతాం. హోమ్ రౌతు యు కమ్ టు మై క్యాబిన్. వాళ్ళు అరే దే లిటరల్లీ అండర్ ఎస్టిమేటెడ్. ఇప్పుడు కంటెంట్ ఈస్ ద కింగ్. నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు హనుమాన్ ని ఎస్టిమేషన్ వేసిన దానికంటే ఆడియన్స్ చాలా బెటర్ ఎస్టిమేషన్ వేసారా నా ఫీలింగ్. ఎందుకంటే బుక్ మై షో ఇంట్రెస్ట్ వాళ్ళే చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, బ్రో ఈ సినిమా 5-6 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటాయి బ్రో అంటే. మరి 5-6 లాంగ్వేజ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ డబ్బులు వచ్చినాయి కదా. 5 లాంగ్వేజ్ ఏమొచ్చినాయి, హిందీలో ఏమొచ్చినాయి పెద్దగా అంటే బాగా వచ్చినాయి. బట్ మరి బుక్ మై షోలో ఇంట్రెస్ట్ పెంచేటంత వచ్చినాయి రాలేదు కదా. తమిళ్లో ఏం రాలేదు కదా, కన్నడ ద బ్రాండ్ వాల్యూ. మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్టు హనుమాన్ అనే పేరుకి వేరే వాల్యూ ఉంటుంది. యూ హావ్ టు అగ్రీ ఆన్ దట్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టోటల్ ఇండియా వైడ్ గా. నేను ఎప్పుడు చెప్పాలి దీని గురించి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. తెలుగులో కూడా స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద టీజర్ ఇట్ వాస్ వెరీ హైప్డ్. గారు అంటున్నారు బ్రో అదిరా కేమ్ అనౌన్స్మెంట్ కేమ్ 1 year ago. యా అనౌన్స్మెంట్ వచ్చింది. హనుమాన్ వర్క్ అవుతేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. దే నో దాట్, దే డెఫినెట్లీ నో దాట్. సో దే ఆర్ లైక్ ఏం కాదు పర్లేదు అని దే విల్ వెయిట్. అదిరా కూడా ఇక రావడానికి కూడా చాలా టైం పడుతుంది నా ఫీలింగ్. దే విల్ డెఫినెట్లీ గో టు జై హనుమాన్ ఫస్ట్, తర్వాత అదిరాకి వెళ్తారా డౌట్ నాకైతే అనిపిస్తుంది. జై హనుమాన్ రికార్డులు కొట్టేసుకుంటది నీట్ గా. కొడతారు గ్యారంటీ కొడతారు. అండ్ నెక్స్ట్ ఏంట్రా ఈసారి కాదు, ఈసారి సంక్రాంతికి కానీ జై హనుమాన్ 24 కి ఇవ్వర్లే, 25 కి ఇస్తారు అనుకుంటా జై హనుమాన్. అంతే కదా, 25 కదా జై హనుమాన్. యా 25 సంక్రాంతి. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 25 సంక్రాంతి అనలేదు వాళ్ళు, 25 అన్నారు. అనలేదు. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఇప్పుడు పెద్ద సినిమా జై హనుమాన్ అవుతుంది, మిగతా సినిమా చిన్న సినిమా విశ్వంబర అండ్ జై హనుమాన్ అవుతాయి. జై హనుమాన్ అవుతుంది. మెగాస్టార్ సోషల్ ఫ్యాంటసీ విశ్వంబర. అరే కాదు మెగాస్టార్ అన్నారు ఫీలింగ్. ఒకవేళ వస్తే జై హనుమాన్, అరే నీ సినిమా ప్రమోట్ చేయడానికి నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఇప్పుడు జై హనుమాన్ ప్రమోట్ చేయడానికి కూడా మళ్ళీ మెగాస్టార్ నే రమ్మన్నాను. ఇప్పుడు నువ్వు నాకే పెడుతున్నావా? అట్లా కాదు, జై హనుమాన్ నెక్స్ట్ సినిమా కూడా ఇప్పుడు హనుమాన్ కి వచ్చినా కదా సార్ మీరు, మళ్ళీ మీరు జై హనుమాన్ కూడా మీరే ప్రమోషన్ చేయండి. సినిమా ఇద్దరం కలిసి ఒకటేసారి వద్దాం, ఒకటే రోజు వద్దాం. మీరు విశ్వాపరం అది వాటర్ 2 సూపర్ ఉంటుంది.